వెల్కమ్ టు అన్వీస్. అసలు ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉండేవండి? ఈ రివ్యూవర్స్ వచ్చి అంతా మన సినిమా చూసే విధానాన్ని కంప్లీట్ గా మార్చేశారు. ఇంతకుముందు సినిమాలకి ఏ రివ్యూస్ ఉండేవి చెప్పండి? పాత సినిమాలు ఏమైనా సరే మౌత్ టాక్ తో హిట్ అయ్యేవి. ఒకటి 2 రోజులు అటు ఇటుగా ఉన్నా, ఒకవేళ ఎవరి సినిమాలు అయినా సరే చాలా మంది ఆ సినిమా చూడాలనుకుంటే సూపర్ హిట్ అయ్యేవి. అసలు అప్పుడు ఏ రివ్యూస్ ఉన్నాయని? రివ్యూస్ వచ్చి ఎక్స్ట్రాగా ఏమైనా చేస్తున్నారు అంటే వాళ్ళు చేసింది కాస్త చాలా మంది రివ్యూస్, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రం సినిమాని సినిమాలా చూడకుండా దాంట్లో ఏదో ఉంది అని చెప్పి దాన్ని కనుగొని అది కనిపెట్టేస్తున్నట్టు మనకి పెద్ద పెద్ద రివ్యూస్ చేసేసి ఏంటంటే చేసి పడేస్తున్నారు. ఏదో చెప్తారు ఆ సినిమాలో, ఆ బ్యాక్గ్రౌండ్ ఆ హీరో వెనకాతల 4వ లైన్లో 6వ వ్యక్తి మనిషి అలా నవ్వేడేంటి, ఆడి కళ్ళకి మేకప్ లేదేంటి అని, ఇక్కడ ఇది లేదేంటి, ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు, అసలు ఇక్కడ ఇలా తీయాల్సింది కదా, ఆ సీన్ ముందు పెట్టాల్సింది కదా, ఈ సీన్ వెనక పెట్టాల్సింది కదా అని రకరకాల చెప్తారు. దాని బదులు మీరే సినిమాలు తీసేవచ్చు కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు? నిజంగా చెప్తున్నా, ప్రొడ్యూసర్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొస్తారు, కోట్లు పెట్టి తీసుకొస్తారు, డబ్బులు పెట్టి సినిమా తీస్తారు. రివ్యూవర్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అంటే ఎలా చూస్తారంటే, ఇది కోట్లు పెట్టాడు కదా, సినిమా ఏ లెవెల్లో తీసాడు చూద్దాం, అసలు ఏం పీకాడో చూద్దాం అని చెప్పి వెళ్తారు. సినిమాలో చూడరు, సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ లా చూడరు. చూసి అందులో ఉన్నవన్నీ కూడా ఒక భూతద్దంలో పెట్టి మైన్యూట్ గా అబ్జర్వ్ చేసి అసలు రివ్యూవర్స్ ఎలా తేయాలంటే వాళ్ళ టాలెంట్ అంతా ఇక్కడ చూపించేస్తారనమాట. అక్కడ వాడు చూసాడా ఏం చేశాడో, ఇక్కడ ఈ మిస్టేక్ చూసారా ఏం చేశారో అనుకుంటే ఏంటంటో చెప్తారు. అసలు సినిమా అంటే ఏంటండి? జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా. అది ఏడుపు సినిమా అయితే ఏడుపు రకంగా, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, లవ్ అంటే లవ్, ఒక యాక్షన్ మూవీ అంటే యాక్షన్ మూవీ, ఏదైనా సరే అది ఓవరాల్ గా మనం ఎంటర్టైన్ చేస్తుందా లేదా, బాగా బోరింగ్ కొట్టిందంటే అది ఖచ్చితంగా అలాగే చెప్పొచ్చు, అందులో తప్పేం లేదు. సో ఈ ప్రొడ్యూసర్స్ ఇలాంటి రివ్యూస్ వల్ల ఏమవుతుంది, మార్నింగ్ కల్లా బాగుంటుంది కాస్త కోస్తా అనుకుని రివ్యూస్ తెగ్గ కనిపెట్టి చెప్పడం వల్ల ఆఫ్టర్నూన్ కల్లా అది అంతే అయిపోయింది దాని పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గేమ్ చేంజర్ కూడా చూడండి. గేమ్ చేంజర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అనుకుంటా, మిగతా సినిమా అంతా కూడా వీళ్ళు చెప్పినంత వర్స్ట్ చండాలం అంత దరిద్రంగా అయితే లేదు. సినిమా బాగుంది కానీ వీళ్ళు చెప్పడం వల్ల మనం ఒక ప్రేక్షకుడు చూసే విధానం కూడా కంప్లీట్ గా మారిపోతుంది. చూసే విధానం కూడా సినిమాలో చూడకుండా ఎక్కడే తప్పులు ఉన్నాయని చూడడం మొదలెడుతున్నారు. ఇప్పుడు తండేల్ సినిమా గురించి కూడా, తండేల్ సినిమా ఎంత బాగుంది, దాని గురించి కూడా పెద్ద పెద్ద రివ్యూవర్స్ మళ్ళీ తోపు తురుములు అనుకుంటూ చెప్తారు, ఏంటేంటో చెప్తుంటారు. ఒక్కొక్క రివ్యూవర్ అయితే ఒక్కొక్క స్టైల్. అసలు ఒక రివ్యూవర్ మాట్లాడుతుంటే అతను మాట్లాడే మాటలకి కొత్త కొత్త వర్డ్స్ మాట ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాట్లాడుతుంటాడు. ఒక రివ్యూవర్ అయితే అసలు ఏ ఒక్క సినిమాను కూడా పాజిటివ్ గా చెప్పడు. ఒక రివ్యూవర్ అయితే సినిమాలో మిస్టేక్స్ గురించి మాత్రమే చెప్తాడు. సో ఇంక ఇలాగే చెప్పుకుంటూ పోతుంటే ఇంక సినిమా ఎక్కడైనా బతుకుతుంది, నాకు అర్థం కాదు. సో ఇంకొకటి, సినిమా అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ బాగా నడిస్తే 10 మంది కుటుంబాలు నిలబడతాయి. అంటే ఇప్పుడు సినిమా అంటే బిజినెస్ అంటే మిగతా ఏదైనా సరే, ఏదైనా ఒక బిజినెస్ నిలబడింది, సక్సెస్ అయిందంటే దాని మీద ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, వాళ్ళు నిలబడతారు. మీరు సినిమానే చంపేద్దాం అనుకుంటుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి జీవనాధారం, అంటే మీరు ఇండైరెక్ట్ గా కొంతమంది పొట్ట కొడుతున్నారు అంటే సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీదేంటి, మీది యూట్యూబ్ ఛానల్ ఉంది, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఏం చేస్తా అయితే యూట్యూబ్ ఛానల్ దేనికి పెడతాము, ప్యాషన్తో పెడతాము, డబ్బులు వస్తాయని చెప్తాము, ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ కొద్ది పెడతాము. మీ ఛానల్కి వచ్చి మీకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయ్యారు, కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీ సబ్స్క్రైబర్స్ మీ ఫాలోవర్సే. సో వీడి ఛానల్ చూడొద్దురా, వీడిది అసలు చూడొద్దు, వీడు సరిగ్గా చెప్పట్లేదు, ఏంటి ఇలా చెప్తున్నాడు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒకరినొకరు చెప్పుకుంటూ అందరూ అన్ఫాలో అయిపోతూ మీ వ్యూవర్షిప్ తగ్గిపోతే మీకు నెక్స్ట్ వీడియోస్ చేయాలని అనిపించదు కదా, ఇంట్రెస్ట్ రాదు కదా. అంటే ఆఫ్టర్ ఒక ఛానల్కే అలా అయిపోతే ఒక పెద్ద సినిమాని కోట్లు పెట్టి తీస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రొడ్యూసర్ అనేవాడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఓన్లీ కోట్లు ప్రొడ్యూసర్ దగ్గర ఉండు, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాడు, ఇండస్ట్రీ తెస్తాడు, ఎక్కడో కింద మీద పడి తెస్తాడు, తీసుకొచ్చి అవి సినిమాలో పెడతాడు, సినిమా అనే బిజినెస్ లో పెడతాడు. వేరే బిజినెస్ లో కూడా పెట్టుకోవచ్చు, అక్కడ కూడా కొన్ని కోట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లోనే పెట్టారనుకోండి, కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి. మరి ఎందుకు పెట్టరు? సినిమా అంటే ఒక ప్యాషన్తో ఆ పిచ్చితోని చెయ్యాలి, దాంతోపాటు డబ్బులు కూడా వస్తాయి. సినిమా మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, కేవలం డబ్బుల గురించి మాత్రం పెట్టరు. సో అలాంటి వాళ్ళ ప్యాషన్ ని మీ రివ్యూస్ తో చంపేస్తుంటే ఇంకా ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి వస్తారండి? ప్రొడ్యూసర్స్ రాకపోతే ఇంక సినిమాలు ఏం తీస్తారు చెప్పండి? ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తే పాత ప్రొడ్యూసర్ అందరు చాలా మంది పోయారు, రావట్లేదు. ఎక్కడో కొంతమంది ఉన్నారు పాత ప్రొడ్యూసర్స్, కొన్ని సినిమాలు తీసేవాళ్ళు, కొంచెం చాలా తక్కువ మంది, అది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా మంది కనుమరుగైపోయారు.
కొత్త వాళ్ళు వస్తున్నారు ప్యాషన్తో, మళ్ళీ వాళ్ళు కూడా ఒక ప్యాషన్తో పిచ్చితో వచ్చి సినిమా తీద్దామని చెప్పి చేస్తున్నారు. సో ఇదే రివ్యూస్ ఇదే తరహాలో కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా ఎక్కడ వస్తారు ప్రొడ్యూసర్స్ అనేవారు? ప్రొడ్యూసర్స్ లేకపోతే అసలు సినిమా ఎక్కడుంది? మీరు మొత్తం సినిమా మీద సినిమానే చంపేయాలని చూస్తున్నారు. మీ టాలెంట్ అంతా సినిమా మీద చూపించేసి మీ టాలెంట్ మీరు ఎంత తెలివైన వాళ్ళో చూపించడానికి ఒక సినిమా ఒకటే దొరికింది మీకు. మిగతా బిజినెస్ల గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇదైతే పద్ధతి కాదండి. దీని తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉండేది అంటే రివ్యూస్ ఏం చెప్పినా లేకపోతే ఒక సినిమా హిట్ అయిందన్నా ఫట్ అయిందన్నా చెప్పుకోవడానికి మాట్లాడుకునే వాళ్ళమే, చెప్పుకునే వాళ్ళమే, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టుకునేవారు, సక్సెస్ మీట్లు పెట్టుకునేవారు. సో అది ఒక రకంగా ఉండేది. రివ్యూస్ చెప్పొద్దు, చెప్పడం తప్పు అని అనట్లేదు. చెప్పండి, రివ్యూస్ చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఇంకా లేనిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా అటు ఇటుగా తీసాడు అనుకో, అది ఇంకా ఆడదు. అటు ఇట్లో వెళ్ళిపోవడమే, గాలి కొట్టుకొని తట్టుకొని వెళ్ళిపోవడమే. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ కాదు, ఓవరాల్ గా సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా, బోర్ కొట్టేస్తుందా లేదా, అది చూసి అది చెప్పాలి. కానీ ప్రతి విషయం ప్రతి చిన్నది అక్కడ చాలా లో కాస్ట్ వాడారు, ఇక్కడ ఎంత ఇది వాడారు, అక్కడ హీరో హెయిర్ స్టైల్ చెరిగిపోయింది, ఎందుకు ఇవన్నీ? అవి దేనికి పనికొచ్చే చెప్పండి? ఇప్పుడు రోజంతా కష్టపడి వస్తాం ఎవరైనా సరే. సినిమా ఎందుకు చూస్తాం? ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా అని చూస్తాం. టీవీలో అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఆన్ చేసి సినిమా పెట్టుకున్నప్పుడు కాసేపు చూస్తాం, బోర్ కొట్టిందైనా సరే చేంజ్ చేసేస్తాం. అంటే అంతే తప్ప వాడు గ్రాఫిక్స్ సరిగా వాడాడా లేదా, లేకపోతే వీడు ఇలా ఉన్నాడా లేదా, అది ఇదంతా చూడం. ఓవరాల్ గా ఏం చూస్తాం? బోర్ కొడుతుందా లేదా, లేకపోతే ఎక్కువ క్రింజ్ అయిపోయిందా మూవీ, లేదంటే ఎక్కువగా మరీ ఓవర్ రొమాన్స్ అయిపోయిందా, లేదంటే ఎక్కువ రక్తపాతం అయిపోయింది, ఇలాంటివి చూసుకొని మార్చేస్తూ ఉంటాం. అంతే కదా. సో ఇలా ఓవరాల్ గా చూసుకొని ఇవ్వాలి. కానీ ఏంటండి అది? కొంతమంది రివ్యూవర్స్ అయితే డబ్బులు తీసుకొని కూడా నెగిటివ్ చెప్తారంటే ఇది ఓపెన్ గా పబ్లిక్ గా ఒక రివ్యూవర్ చెప్పింది. సో ఆపోజిట్ వాళ్ళు వెళ్ళి ఈ సినిమా గురించి నెగిటివ్ చెప్పు అంటే నెగిటివ్ గా చెప్పడం, సో ఇలాంటివన్నీ చేస్తాంటారు. ఎందుకు ఇది? రివ్యూవర్స్ మేము ఓపెన్ గా మేము డబ్బులు పెట్టి అంటే మేము 100, 200, 300 పెట్టి చెప్పాము, మా ఒపీనియన్ చెప్పొద్దు అంటే చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మేము ఎందుకు లాస్ అయిపోవాలంటే మీరు 300 గురించే లాస్ అయిపోయారు అని అనుకుంటే, కొన్ని కోట్లు పెట్టిన అతను వాళ్ళని ఎటువంటి చిన్న చిన్న రీజన్స్ తో సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయని అనుకుంటే దానికి మెయిన్ రోల్ రివ్యూవర్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏమైపోయింది? మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తే అసలు మీ వ్యూవర్షిప్ తగ్గిపోతుందనా లేకపోతే ఏంటి అనేది? అందరికన్నా డిఫరెంట్ గా చెప్పాలి, అందరికన్నా కొత్తగా చెప్పాలి, ఇంకో కొత్త యాంగిల్లో చెప్పాలి అని ఊహించుకొని ఆ కొత్త యాంగిల్ వెతుక్కుంటూ మీ వల్లే ఎదుటి మనిషికి, ఎదుటి ప్రొడ్యూసర్కి లేకపోతే ఒక సినిమా మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించుకుంటే రివ్యూస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటి అంటే సినిమా రివ్యూస్ చెప్పండి, అన్ని చెయ్యండి. ఎందుకంటే సినిమా రివ్యూస్ చెప్పాలి, అందులో ఉన్న నెగిటివ్స్ కానీ బోర్ కొడుతుందని కానీ లేకపోతే ఇది కానీ అది కానీ చెప్పుకోవచ్చు. కానీ ప్రతిదీ చాలా మైన్యూట్ విషయాలు మనల్ని ఎవరు జడ్జి కింద కూర్చోబెట్టలేదు కదా. సినిమా కాంపిటీషన్ అవుతుంది, అందులో తప్పులు ఒప్పులు చెప్పండి, మాకు అందులో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నా చెప్పండి అని చెప్పలేదు కదా. సినిమా రిలీజ్ చేశాడు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పు. మళ్ళీ అందరూ అంటారు ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీకు నచ్చితే మీరు చూడండి అంటారు. అంటే ఒపీనియన్లో చెప్పాలి, అంతే కదా. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయిందండి. ఇది సినిమాకి చాలా చాలా డేంజర్. సో అందుకనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దు. అలాగే మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా రివ్యూవర్స్ ఇలా ఉన్నారా లేదా, మీగా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి.